నీ బాధ నాకు తెలుసమ్మా, భయపడకు. ఖర్చులు కొంచెం. ఏమిటమ్మా అలా చూస్తున్నావు? నీ కొడుకు ఎప్పుడూ అవినీతి పనులకు పాల్పడ్డమ్మా. తీసుకో, ఆకలిస్తుంది, త్వరగా అన్నం పెట్టమ్మా. అలాగే రా బాబు. అమ్మా, ఆ రోజు నాన్నగారి వీలునామా రాసిన లాయర్ గారి పేరు జ్ఞాపకం ఉందా? లేకేం బాబు, ఆయన పేరు గురునాథం గారు, శివాలయం వీధిలో ఉండేవారు. ఇప్పుడు ఎక్కడున్నారో ఏమో. ఎవరండి మీరు? ఎవరు కావాలి మీకు? లాయర్ గురునాథం గారు ఇదేనా? ఇదేనండి. అక్క అక్క, ఎవరో వచ్చారు చూడు. మీరా? అవును. మీరిక్కడ? నేను లాయర్ గురునాథం గారు అమ్మాయిని. రండి కూర్చోండి. నిన్న రాత్రి మీరు క్షేమంగా ఇంటికి చేరారా? మీ దయవల్ల చేరాను. అది అడగడానికి వచ్చారా? మీ నాన్నగారితో మాట్లాడదామని వచ్చాను. లేరు. ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడున్నారు? కనీసం బ్రతుకున్నారో లేదో కూడా తెలియదు. అంటే? సుమారు 13 సంవత్సరాల క్రితం కోర్టుకు వెళ్ళొస్తానని వెళ్ళిన నాన్నగారు మళ్ళీ తిరిగి రాలేదు. పోలీసులకు రిపోర్ట్ ఇచ్చాం, ప్రయోజనం లేకపోయింది. ఆ దిగులుతోనే మా అమ్మ చచ్చిపోయింది. ఒకప్పుడు మా నాన్నగారి క్లయింట్, ఇప్పుడు హోటల్ గగన్ మహల్ మేనేజరు. ఆ గిరీష్ గారు కన్న తండ్రిలా మమ్మల్ని ఆదుకుంటున్నారు. ఇప్పుడు వారే తన హోటల్లోనే నన్ను డాన్సర్గా అపాయింట్ చేసి నా మర్యాద పోకుండా కాపాడుతున్నారు. నిజంగా ఆయనకు మేమెంతో రుణపడి ఉన్నాం. ఆ గిరీష్ అంత మంచివాడా? అయితే నేను మీ వెంట పడ్డ రౌడీలు? ఆయన కొడుకు కిషోర్ పంపిన మనుషులు. వాడొట్టి రోగ్. ఐసి. మీ నాన్నగారు కనిపించకుండా మిస్ అయిన తేదీ చెప్పగలరా? ఓ, ఆ రోజు నాకు బాగా గుర్తుంది. జనవరి 14వ తారీఖు, సంక్రాంతి పండుగ. కరెక్ట్. జనవరి 12వ తేదీ బర్త్డే, హత్య. 13వ తారీఖున ఊరి నుంచి వెళ్ళిపోయాం. 14వ తారీఖున లాయర్ గారిని దాచేశారు. మీరేమంటున్నారు? ఏం లేదు, అంతా తర్వాత చెప్తాను. మీ నాన్నగారు ఎక్కడో క్షేమంగా ఉండే ఉంటారు. ఆయన ఎక్కడున్నారో తెలుసుకోవాల్సిన బాధ్యత, అవసరం నాకున్నాయి. తెలుసుకొచ్చి మీకు చెప్తాను. వెళ్ళొస్తాను. థ్యాంక్స్. హలో హలో, మీరు ఇలా వచ్చారేమిటి? నాకు 8mm మూవీ కెమెరా ఉంది. అప్పుడప్పుడు అవి ఇవి సరదాగా తీసి హరిగారి స్టూడియోలోనే ఇస్తుంటాను. అలాగా? నాకు ఫోటోగ్రఫీ అంటే పిచ్చి. ఎంత పిచ్చి అంటే మేడం, ఆయన ఏం తీస్తుంటారో ఆయనకే తెలియనంత పిచ్చి. కారు నంబర్లు, కారిడార్లు, మేళ్లు, శవాలు, కుక్కలు, నక్కలు, పిల్లులు, మేకలు. అదంతా నీకు అనవసరం. నీకేది ఇస్తే అది నోరు మూసుకుని కళ్ళు తెరుచుకుని డెవలప్ చేసేయటం నీ డ్యూటీ. ఓకే ఓకే. మిస్ మాలిని, ఆ రోజు మళ్ళీ మీ జోలికి రాలేదు కదా? ఆ విషయమే చెప్పాలనుకుంటున్నాను. నిన్న రాత్రి డాన్స్ ముగించుకొని రాబోతుండగా గ్రీన్ రూమ్ లో పట్టుకుని నన్ను బలవంతం చేయబోయాడు. సమయానికి గిరీష్ గారు వచ్చి విడిపించారు. నిజంగా ఆయన లేకపోతే నేను ఒక్క క్షణం కూడా అక్కడ ఉద్యోగం చేయలేను. మీరు చాలా అమాయకులు మాలిని. ఆ గిరీష్ నిజ స్వరూపం మీకు ఇంకా తెలియదు. కిషోర్ విషం పూసిన ముళ్ళైతే గిరీష్ తేనె పూసిన కత్తి. నా ఊహే నిజమైతే మీ నాన్నగారిని అతనే బంధించి ఉండాలి. కొంతకాలం ఓపిక పట్టింది. నా ఊహ నిజం నిరూపిస్తాను. మీ కింద నౌకర్నో మీ మీద అధికారనో ఇప్పుడు చెప్పండి. గోపి. ఎలా ఉంది థ్రిల్? గోపి. ఎవరైనా చూస్తారు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. నీటి వేషం మా అమ్మ గుర్తుపట్టకుండా ఉండటానికా? కాదు, ఆ దుర్మార్గుల్ని పట్టుకోవడం కోసం ఈ వేషంలోనే కోటలో బాగా వేశాను. రహస్యం తెలిస్తే మీ ప్రాణాలకే ప్రమాదం, తెలుసా? తెలుసు విజయ. నాకు నా ప్రాణం కన్నా నేను అనుకున్న లక్ష్యాన్ని సాధించడమే ముఖ్యం. గోపి. కాదు, కృష్ణ. సార్, బాస్ మిమ్మల్ని పిలుస్తున్నారు. మిస్టర్, అటు కాదు ఇటు. ఏంటి గంటలు? రహస్యాలు తెలుసుకునేవాడు కదా, అందుకని రహస్యమైన చోటికి రహస్యంగా తీసుకెళ్తున్నాను. ఓకే, నేనే రావాలనుకున్నాను, నువ్వే తీసుకెళ్తున్నావు. పద. ఒకటి, రెండు, మూడు. ఏమిటా లెక్క? అపాయానికి ఎన్ని అడుగుల దూరంలో ఉన్నానా అని. కళ్ళ గంతలు విప్పి జేబులు చెక్కేయండి. వీడే బాబాయ్
మనం కలవరించి చుట్టాం మారువేషంలో మన హోటల్లో చేరి మన రహస్యాలను బయటపెట్టి కింద ఇంటి వాసాలు లెక్క పెట్టాలని చూసిన ద్రోహి. ఎవరా ద్రోహి? నీ బాబు ద్రోహి, నువ్వు ద్రోహి, నీ బాబాయ్ ద్రోహి. ఘాటి కింద పంది కుక్కులా ఇక్కడ చేరి ఇంకా ఎంతకాలం దోచుకు తిందామనుకుంటున్నారా? యూ కిషోర్. బాబాయ్, ఈ వాగుడికాయ నిజ స్వరూపం ఇది. వాగుడుకాయో సేవటపాకాయో మీకు తెలిసేట్టు చేసి కానిపోను. ఏడ్చావు బాబాయ్. ఆ రోజు ఎస్ఐ మొహంతో శ్మశానానికి వచ్చింది వీడే. ఐసి విజయ ప్రేమిస్తుంది కూడా వీడిని. అలాగా, వెరీ గుడ్. అయితే మనకు బాగా కావలసిన వాడన్నమాట. మిస్టర్ కృష్ణ, ఎవరు నువ్వు? మీ విరోధిని. అది తెలుస్తూనే ఉంది. నువ్వు సిఐడివా? మీ ప్రాణం తీయడానికి ఏ ఖర్చు అయితేనే. ముందు నీ ప్రాణాల సంగతి చూస్తూ, నువ్వు బ్రతకాలని ఏమాత్రం ఆశ ఉన్నా నేను అడిగే ప్రశ్నలకి సూటిగా సమాధానం చెప్పు. కిషోర్, పోలీసులకు అందించిన ఫోటోలు కాక ఇంకా మా గురించి ఏం తెలుసుకున్నావు? ఏమీ తెలియదు. మర్యాదగా నేను చెప్పు. నాకేమీ తెలియదు. తెలీదు? కిషోర్ ఆగు. మిస్టర్ కృష్ణ, నిన్ను పూర్తిగా నమ్ముతున్నాను. నీకు సహాయం చేయాలని కూడా ఉంది. థ్యాంక్స్. ఎదురైన సింహాన్ని చంపటం గొప్ప కాదు, వశం చేసుకుని చెప్పినట్టు ఆడేటట్టు చేయటమే గొప్ప. ఏమంటావు? అది మీ వల్ల కాదంటాను. ఆల్ రైట్, ఆల్ రైట్. అయినా ప్రయత్నించి చూస్తాను. చూడు, నా గురించి నీకు తెలియని ఇంకా అనేక విషయాలు నీకు మేమే స్వయంగా తెలియజేస్తాం. నీకు నీ రహస్య పరిశోధన వల్ల కలిగే లాభం కన్నా అధికంగా నేను ఇచ్చుకుంటాను. కానీ నువ్వు మాలో కలిసిపోవాలి. విజయ్ని పూర్తిగా మర్చిపోవాలి. ఆమె నీడైనా నీ పైన పడకూడదు. ఓకే? ఏమిస్తారు? ఏం కావాలి? ప్రాణానికి ప్రాణం రా ఫూల్. అంతేనా? క్షణానికో మాట మార్చడానికి నేను నీలా 2 నాలుకల పావును కాను. ఓకే కిషోర్, ఇతనికి ప్రాణం ఇస్తావో తీస్తావో నువ్వే తెలుసుకో మై బాయ్. ఓకే బాబాయ్. కమ్ ఆన్ మై ఫ్రెండ్. ఒకప్పుడు కుడి చేత్తో ఏది చేసినా కలిసి రాదన్నావు. ఇది కలిసి రావడానికి కాదు, పోవడానికి. హలో రిసెప్షన్. హలో రిసెప్షన్. హలో, ఆ కిలాడి కృష్ణ రెడ్ షర్ట్ వేసుకుని వస్తున్నాడు. వాడు తప్పించుకోవడానికి వీల్లేదు. తప్పించుకున్నాడు మీ ప్రాణాలు దక్కవు. జాగ్రత్త. ఓకే బాస్. ఎవరు మీరు? దాయరు గురునాథాని బాబు. గురునాథం గారా? అవును బాబు. నా యజమానికి ద్రోహం చేసి ఆ దుర్మార్గుడితో చేతులు కలిపి వీలుడావా మార్చినందుకు శిక్ష అనుభవిస్తున్నాను బాబు. నా పిల్లలు. భయపడకండి, మీ పిల్లలందరూ క్షేమంగానే ఉన్నారు. నేను త్వరలోనే వచ్చి మిమ్మల్ని విడిపిస్తాను. అప్పుడు చెప్తాను నేనెవరో. వస్తాను. నీకోసమే కాదులేవయ్యా పాపా,